హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చాలా మంచి ప్లేస్ చూపిస్తున్నాను. చాలా యూజ్ఫుల్ అనమాట. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ ఇది. చూస్తే కనుక పిల్లలకి మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. ఏంటి ఆ ప్లేస్ అనుకుంటున్నారా? సాలార్జంగ్ మ్యూజియం అనమాట. ఈ మ్యూజియం హైదరాబాద్లో మూసీ నది ఒడ్డునుంది. దీన్ని అప్పటి నిజాం కాలం నాటి ప్రధాని మరియు కళాకారులైన సాలార్జంగ్, ఇదే సాలార్జంగ్ గారి ఫోటో. ఈ సాలార్జంగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క వారసులు ప్రపంచవ్యాప్తంగా మంచిగా సేకరించిన కళాఖండాలన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమేమి బాగున్నాయి, యాంటిక్ సంబంధించిన అంటే పురాతనమైనవి అన్నీ కూడా యునిక్ అయినవి మంచి కళలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియంలో అయితే ఏర్పాటు చేశారు. ఇది ఎప్పుడు స్థాపించారంటే 1951లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఎంత బాగుంటాయి అంటే చాలా చాలా బాగుంటాయి. దీనికి సంబంధించిన అన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏంటి, ఏ సెంచరీలో అన్నీ కూడా మంచిగా ఎక్కడెక్కడ రాసేసారనమాట. ఓపికండాలే కానీ ఏ టు జెడ్ మొత్తం చూసుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా మనకి టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 అనమాట. అడల్ట్స్కి ఒక టికెట్, చిన్నపిల్లలకి ఇంకొంచెం తక్కువ ఉంటుంది. టికెట్ రేట్ కూడా చాలా తక్కువ. కానీ మార్నింగే వచ్చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్నీ చూడాలంటే మాత్రం టైం అస్సలు సరిపోదనమాట. మనకు ఓపిక ఉండాలి కానీ చాలా చాలా ఉంటాయి చూడాలంటే. సూపర్గా ఉంటాయి. ఇప్పటి పిల్లలకి ఏంటంటే బుక్స్లో చూడడం తప్పితే ఇంతకుముందు పురాతనమైనవి చాలా వరకు తెలియట్లేదు. సో ఇక్కడ మనం అన్నీ కూడా చక్కగా చూపించవచ్చు. అప్పటి రాజులు ఏ విధంగా వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేశారో అండ్ మన పూర్వీకుల సంపద గురించి అన్నీ మంచిగా తెలుసుకుంటారనమాట పిల్లలు. సో ఖచ్చితంగా విజిట్ చేయండి, మీ పిల్లలకు చూపించండి. అండ్ లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో ఏముంటుందంటే అసలు సిసలైన ఈ సాలార్జంగ్ మ్యూజియంలో మోస్ట్ ఫేమస్ క్లాక్ గురించి అయితే నేను మీకు చెప్తాను. ఈ క్లాక్ గురించి చాలా వరకు అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారనమాట. అండ్ ఇందులో ఇంకొకటి మెయిన్ ఫేమస్ ఏంటంటే ఏనుగు దంతాలతో చేశారు. అవి చూస్తే మీరు ఇంకా అబ్బా అనుకుంటారు, అంత బాగుంటుంది. సో డోంట్ మిస్ ఇట్, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇవైతే అప్పట్లో వాళ్ళు చేసిన చైర్స్ కానీ అండ్ వాళ్ళు డిన్నర్ చేసే టేబుల్స్ కానీ అన్నీ కూడా చూపిస్తున్నారనమాట. మొత్తం మనం ఇక్కడ ఏమేమి చేయొచ్చు అంటే ఏమేమి చూడొచ్చు అంటే ఇక్కడ అరుదుగా ఉండేవన్నీ కూడా మనం చూస్తాము. అండ్ ఒక్కొక్క ఏరియాలో సాగ్రిగేట్ చేసి ఈ విధంగా చూపించారు. చైర్స్, టేబుల్స్ అన్నీ ఒక చోట, అండ్ బొమ్మలు అన్నీ ఒక చోట, గడియారాలు ఒక చోట, పుస్తకాలు ఒక చోట, ఇలా దానికి సాగ్రిగేట్ చేసి మంచిగా అర్థమయ్యేలాగా. ఇంకో చోట స్టాట్యూస్ కూడా ఉన్నాయి. బట్ స్టాట్యూస్ వీడియో తీసాను అనుకున్నాను, అవైతే చాలా చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళ యొక్క దుస్తులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క వెపన్స్ ఏంటి, అన్నీ కూడా మంచిగా చూపించవచ్చు అనమాట. అప్పటి నుంచి ఇప్పటికీ చెక్కు చెదరినట్టు భలే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా చూడొచ్చు. యాక్చువల్లీ ఇలాంటి వీడియోస్కి చాలామంది మ్యూజిక్ అయితే యాడ్ చేస్తారు. నేను మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ వాయిస్ ఇస్తున్నాను అక్కడక్కడ వస్తూ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి మరి. అండ్ మనం వచ్చినప్పుడు ఏంటంటే మనం టికెట్ తీసుకోనుకుంటే లాకర్కి కూడా ఒక టికెట్ తీసుకోవచ్చు. మనం క్యారీ చేసుకున్న అన్నీ కూడా అందులో పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ మొత్తం అంతా తిరిగేటప్పుడు అవన్నీ మనకి బాగా బరువుగా ఉండి మనం సరిగ్గా ఫ్రీగా మూవ్ అవ్వలేం కాబట్టి లాకర్ కూడా ఇస్తారనమాట. అవన్నీ అక్కడ మనం పెట్టుకోవచ్చు. సో చూసారు కదా డ్రెస్ అప్పట్లో ఏ విధంగా ఉండేవి అన్నీ కూడా అప్పటి నుంచి ఇప్పటికీ చెక్కు చెదరినట్టే ఉన్నాయి కదా. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా చూపించారనమాట. ఇదంతా ఒక రూమ్లో ఉంది. అండ్ ఇందులో చెస్ బోర్డ్ కూడా ఉంటుంది. ఇప్పటికీ అప్పటి చెస్ బోర్డ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటాయి. 4 టైప్స్ అయితే ఉంటాయి. అప్పట్లో మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, వాళ్ళ యొక్క ఫొటోస్ గురించి, వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు మొత్తం అన్నీ కూడా ఎంట్రన్స్ దగ్గర రాసేసి ఉంటాయి అనమాట. ఇదే అంటే అసలు సిసలైనది అనమాట. ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియంకి నాకు మోస్ట్ నచ్చింది ఏంటంటే ఇదే మెయిన్. క్లాక్ తర్వాత ఇది కూడా చాలా ఫేమస్. ఏనుగు దంతాలతో ఈ విధంగా బొమ్మలు చూసారా, దంతం మీద ఏనుగుల్ని చెక్కడం అసలు వాళ్ళకు వచ్చిన ఆలోచనకి నాకు చాలా బాగా అనిపించింది. అప్పట్లో వాళ్ళకున్న మంచి టాలెంట్కి ఇది నిదర్శనం అనుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఏనుగు దంతంలో లోపల మంచి మంచి బొమ్మలు భలే చెక్కారు కదా, అసలు సూపర్గా ఉన్నాయి. సో చూడండి దగ్గర నుంచి చూపిస్తాను. అసలు ఎంత బాగుందంటే రియల్గా చూస్తే మాత్రం అద్దరిపోతుంది. నేను ఈ రూమ్లోనే చాలాసేపు ఉన్నాను, చూస్తూ అలా ఉండిపోయాను. అండ్ హిందూయిజం కానీ క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళ యొక్క ఐడల్స్ అనమాట.
అవన్నీ కూడా మంచిగా చూపించారు. ఇవైతే ఏనుగు దంతాలతో చేసినవే కానీ కొన్ని కలర్స్ వేశారనమాట, రంగు వేసి చేశారు. అలా డిఫరెంట్గా మొత్తం ఈ రూమ్ అంతా కూడా దీనికి సంబంధించినవి ఉన్నాయి. ఏనుగు దంతాలతో చెక్కబడిన బొమ్మలు అనమాట ఇవన్నీ కూడా. హిందూ దేవతల బొమ్మలు అండ్ క్రిస్టియానిటీకి సంబంధించిన జీసస్ క్రైస్ట్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. సో చూపిస్తూ చూడండి ఎంత మంచిగా చెక్కారంటే, అసలు అప్పట్లో ఇంత మంచి టాలెంటెడ్ పర్సన్స్ అయితే మనం మిస్ అయిపోయాం అనుకోవాలి. సో ఈ పెట్టెలు ఉన్నాయి చూసారా, ఈ పెట్టెలు కూడా ఏనుగు దంతాలతో చేసినవి అనమాట. అసలు చూస్తే అలా లేవు కదా, కానీ ఇవన్నీ కూడా ఏనుగు దంతాలతో చేసినవి అనమాట. ఈ చెస్ బోర్డ్ చూడండి, చూసారు కదా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఇప్పుడు పిల్లలైతే ఇప్పుడున్న ప్రజెంట్ బోర్డుకి అయితే చూడగానే అర్థం కాదు మనకి ఏంటి అని చెప్తే కానీ ఇక్కడ బొమ్మలు ఏంటంటే కొన్ని చూడగానే ఇంకా యాస్టీస్ పిక్చర్స్ అయితే ఉన్నాయి. దాన్ని బట్టి కొన్ని వీళ్ళకి హార్స్ కానీ ఇలాంటివి అర్థమైపోతాయి అనమాట. ఇవైతే అసలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అలా 4 రకాలు అనమాట చెస్ బోర్డులు. చెస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా అనిపిస్తుంది, మంచిగా ఉన్నాయి. ఇవైతే మాత్రం చైనా వాళ్ళది కూడా ఒకటి ఉంది, 4 వాటిల్లో ఒకటి చైనా వాళ్ళ చెస్ బోర్డు కూడా ఉంది. చూసారు కదా ఎంత బాగుందో, ఎంత యూనిక్గా ఉందో. ఇది చైనా వాళ్ళది అనమాట, బాగుంది కదా మంచిగా. సో ఇలాంటివి ఏంటంటే మొత్తం ప్రపంచంలో ఉన్న వాటిల్లో అన్నిటికన్నా కూడా యూనిక్గా ఉన్నవి, వెరైటీగా ఉన్నవి ఈ విధంగా ఈ మ్యూజియంలో మనకి ఏర్పరిచారనమాట, మనలాంటి వాళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి. సో మనం వస్తే మాత్రం ఖచ్చితంగా మొత్తం అన్ని విజిట్ చేయాలండి. చాలా తక్కువ టికెట్తో మనం A to Z మొత్తం చూడొచ్చు, పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా క్యాంటీన్ ఉంది, క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంది. టిఫిన్ కానీ, రైస్ ఐటమ్ కానీ, ఈవెన్ స్నాక్స్ కానీ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. వాటర్ బాటిల్స్ అన్నీ ఉంటాయి, ఐస్ క్రీమ్స్ అలాంటివి కూడా. వాటర్ ఒక్కటే క్యారీ చేయనిస్తారు, సో వాటర్ మాత్రం తీర్చుకోవడం బెటర్ అనమాట. మొత్తం చూడాలి కదా. తర్వాత ఇవి కంటిన్యూషన్ అనమాట, ఇది ఏనుగు దంతాలవి కంటిన్యూ వీడియో అనమాట ఇది. చూసారు కదా ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చినవి ఇవన్నమాట. అసలు దంతాలతో ఇంత ఇదిగా భలే చెక్కారనిపించింది నాకైతే మాత్రం. ఈ పెట్టెలు కానీ ఇవన్నీ కానీ ఇంక ఇలానే చూస్తూ ఉండండి. ఈ పెట్టెలు చూసారు కదా, ఇవైతే అసలు దంతాలతో చేసామురా అన్నట్టు అక్కడ రాసిని చూస్తే కానీ మనకు అర్థం కాదు. సో చూడండి, ఇదైతే ఈ రూమ్ అంతా కూడా ఇవే అనమాట. ఇంకా మొత్తం దానికి సపరేట్గా రాసేసి ఉన్నాయి, అవన్నీ మనం చూసుకోవడం అనమాట. చైనీస్ వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ కూడా, జపనీస్ది. సో ఇలాగా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇవన్నీ కూడా మనకి తీసుకొచ్చి ఈ విధంగా చూసారు కదా. మొత్తం హిందూ దేవుళ్ళు, జీసస్ క్రైస్ట్ మొత్తం అన్ని కూడా చూపించారు. అప్పటి రాజుల యొక్క వాళ్ళ యొక్క వెపన్స్ ఏ విధంగా యూజ్ చేశారు అనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడ చూపిస్తారు. అండ్ ఇక్కడ మెన్షన్ చేశారు కూడా, అవన్నీ కూడా మనం చూసుకోవటమే. సో డ్రెస్ చూసారు కదా వాళ్ళు ఏ విధంగా యూజ్ చేశారు అప్పట్లో. ఇదైతే సరదాగా మేమైతే ఫోటో దిగామన్నమాట లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు. ఈ ప్రధాని మోడీ గారితో కానీ లేదా మ్యూజియంతో పాటు వస్తుందన్నమాట, అది ఫ్రీయే. ఇదైతే క్లాక్ సంబంధించిందండి. ఈ వీడియో అయితే మాత్రం నేను లాస్ట్లో వాయిస్ వదిలేస్తాను చూడండి. ఈ మ్యూజియం యొక్క మెయిన్ ప్రసిద్ధి ఏంటంటే ఈ గడియారం అనమాట. ఇది చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. మెయిన్గా 12 o'clock వస్తారనమాట. ఎందుకంటే ఇది ఒక మ్యూజికల్ క్లాక్. ప్రతి గంటకి 3 నిమిషాల ముందు గడ్డంతో ఉన్న ఒక చిన్న వ్యక్తి బొమ్మ అనమాట బయటకు వచ్చి అయితే సమయాన్ని బట్టి గంటలు కొడుతూ ఉంటుంది. అంటే ఈ గడియారంలోని ఈ బొమ్మ సరిగ్గా 12 గంటలకు 12 సార్లు కొడుతుంది అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. సో చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు, కరెక్ట్గా మధ్యాహ్నం రావడానికి ట్రై చేస్తారు. గంటకు ఒకసారి అయితే ఈ గడియారం మనకి చూపిస్తారనమాట. సో నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి, గంట ఈ విధంగా కొడుతుంది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. క్లాక్ చూడు, టీవీ చూడు, క్లాక్ చూడు.